బాగున్నానండి. ఈరోజు కూడా మీ ముందుకు నేను ఒక వెరైటీ రెసిపీతో వచ్చేసాను. అదేంటంటే పిల్లలు ఎంతో ఇష్టంగా తినే సేమియా ఎగ్ నూడిల్స్ అండి. ఆల్రెడీ చాలామంది వాళ్ళ ఇళ్లలో మామూలు నూడిల్స్ తయారు చేస్తూనే ఉంటారు. నేనైతే వెరైటీగా ఉంటుందని సేమియాతో ఎగ్ నూడిల్స్ చేశానండి. నాకైతే చాలా బాగా వచ్చింది. అది ఎలా వచ్చింది ఏంటి, మీరు ఎలా తయారు చేసుకోవాలి, దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో మీ అందరికి నేను చూపిస్తానండి ఇప్పుడు. ఓకేనా? మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటుందని పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. సరే, తయారీకి ముందు దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఒకసారి మనం చూద్దాము. ఫస్ట్ వచ్చేసి సేమియా, తర్వాత ఎగ్స్ 2 అనే కాదండి, ఒక 4 అయినా తీసుకోవచ్చు. నేనైతే 2 తీసుకున్నాను. ఒక కప్పు సేమియా తీసుకున్నాను కాబట్టి ఒక 2 ఎగ్స్ తీసుకున్నానండి. తర్వాత కొద్దిగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఒక 2 పచ్చిమిర్చి తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టాను. తర్వాత కొత్తిమీర, కరివేపాకు, సోయా సాస్ కొద్దిగా, ఆయిల్, ఇది వచ్చేసి చికెన్ మసాలా అండి, ఇది గరం మసాలా, కారం, ఉప్పు, ఒక లెమన్ కావాలండి. ఓకేనా? ఈ ఐటమ్స్ ఉంటే మనకి సరిపోతుంది. సరేనండి, నెక్స్ట్ ఇది తయారు చేసే ముందు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఓకే, ఫస్ట్ స్టవ్ మీద గిన్నె పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలండి. ఓకే, ఆన్ చేసి ఇదిగోండి, నేను ఆల్రెడీ గిన్నె పెట్టి వాటర్ పెట్టానండి. వాటర్ ఎందుకు అనంటే సేమియా అనేది మనకి డ్రైగా ఉంటుంది కాబట్టి ఇది ఇలా ఉంటే మనకి నూడిల్స్ అనేది పర్ఫెక్ట్గా రావండి. వీటిని కొద్దిగా గిన్నెలో వాటర్ పోసుకొని బాయిల్ అయినప్పుడు ఇవి కొద్దిగా బాయిల్ చేసి పెట్టుకోవాలి. సేమియా అనేది మరీ మెత్తగా కాకుండా కొద్దిగా లైట్గా ఇవనేది కొద్దిగా మెత్తపడాలండి. అప్పుడే మనకి నూడిల్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకేనా? దానికోసం అని చెప్పి నేను ఆల్రెడీ ఒక గిన్నెలో వాటర్ తీసుకున్నాను. వాటర్లో ఎందుకంటే ఇది సేమియా అనేది గిన్నెకి అంటుకుంటుంది కాబట్టి అంటుకోకుండా రావడం కోసం నేను ఆల్రెడీ ఒక స్పూన్ ఆయిల్ వేసానండి. ఇదిగోండి, ఆయిల్ వేసి పెట్టాను ఆల్రెడీ. ఆయిల్ వేసేసి కొద్దిసేపు బాయిల్ అయిన తర్వాత ఇవి వాటర్ అనేది కొద్దిసేపు బాయిల్ అవ్వాలి. బాయిల్ అయిన తర్వాత ఇది వేద్దామండి. మనకి ప్లేట్ పెట్టుకున్నాం అనుకో, ఒక 5 మినిట్స్లో వాటర్ అనేది బాయిల్ అవుతుంది. నేను ప్లేట్ పెట్టేశాను. ఒక గిన్నెలో వాటర్ పోసి ఆయిల్ వేసి బాయిల్ చేస్తున్నాను. ఇది కొద్దిగా బాయిల్ అయిన తర్వాత ఈ సేమియా వేద్దాము. ఇది త్వరగా బాయిల్ అవ్వడం కోసం నేను మూత వేస్తున్నానండి. ఒక 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూద్దాము. ఓకేనండి, 5 మినిట్స్ అయిపోయింది. మూత తీసి చూస్తున్నాను. ఆల్రెడీ వాటర్ బాయిల్ అయిపోయింది కదా. ఇప్పుడు మనము ఈ సేమియా అనేది దీంట్లో వేసేద్దాము. వేసి దీంతో ఇలా కలుపుకుందామండి. ఎందుకంటే గిన్నెకి అతుక్కుంటుంది. ఇలా దగ్గరుండి చూసుకుంటూ ఉండాలండి. ఎక్కువగా బాయిల్ అవ్వకూడదు. ఇది ఓన్లీ కొద్దిగా మెత్తపడడం కోసం అని చెప్పి నేను ఇలా హాట్ వాటర్లో వేస్తున్నాను. సేమియా అనేది గట్టిగా ఉంటే మనకి నూడిల్స్ అనేది రావు. ఇలా కలుపుకుంటూ ఉండాలి. మరి మెత్తగా పేస్ట్గా అయిందనుకోండి మనకి నూడిల్స్ అనేది పర్ఫెక్ట్గా రాదు. చూసారండి, ఇందాక చాలా గట్టిగా ఉంది, ఇప్పుడు కొద్దిగా పర్వాలేదు. నేను కలుపుతున్నాను. ఒక కప్పే తీసుకోవాలని ఏం లేదు. మీ ఇంట్లో ఎంతమంది మెంబర్స్ ఉంటారో దాన్ని బట్టి మనం క్వాంటిటీ పెంచుకోవాలండి సేమియాది. నేనైతే మా ఇంట్లో ఉండేసి 3 మెంబర్స్ ఉన్నారు చిన్నపిల్లలు. వాళ్ళ కోసం అని చెప్పి నేను ఒక బౌల్ తీసుకున్నాను. సరిపోతుంది సేమియా నాకు. ఇంకా పెద్దవాళ్ళు కూడా తినొచ్చండి, పిల్లలనే కాదు. ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా కూడా చేసుకోవచ్చు. అంత టేస్టీగా ఉంటుందండి, బాగుంటుంది. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. చేసుకుంటూ ఉండాలి. కొద్దిగా టైం పడుతుంది. అయిపో వస్తుందండి. ఇలాంటి గంటి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో ఉండే వేస్ట్ వాటర్ అంతా కిందకి వెళ్ళిపోతుందండి. ఇలా వెళ్ళిపోతుంది. మనకి సేమియా అనేది చాలా పొడి పొడిగా వస్తుంది, అంటుకోకుండా వస్తుంది. దానికోసం నేను ఇలా తీసుకున్నాను. ఒకసారి మనం ట్రై చూద్దామండి. ఓకేనండి, సరిపోయింది. తీసేద్దాం మనం.
ఎక్కువసేపు పెడితే మరీ ముద్దగా అయిపోతుంది, అప్పుడు మనకి కరెక్ట్గా రాదు. ఓకే, తీసేసుకొని ఒక బౌల్ తీసుకొని ఒక ప్లేట్ వెడల్పాటి ఇలాంటి ప్లేట్ ఒకటి తీసుకొని ఇట్లా వేసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇది చూడండి ఆల్రెడీ బాయిల్ అయిపోయింది. నేను ఆల్రెడీ ఒక బౌల్లో తీసి పెట్టుకున్నానండి. ఒక గిన్నెలో వెడల్పాటి గిన్నెలో వేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఇది వేసిన తర్వాత ఇవి అంటుకోకుండా ఉండడానికి ఏం చేయాలంటే ఇప్పుడు మళ్ళీ మనం దీంట్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఇవన్నీ ఇలా వేసుకొని దీన్ని ఇలా కలపాలి. ఆయిల్ వేయడం వల్ల ఏమవుతుందంటే అది ఒకదానికొకటి అంటుకోకుండా మనకి పొడి పొడిగా వస్తుందండి. ఆయిల్ వేయకపోతే వేడిగా ఉంటుంది కదా, దానివల్ల బాగా ముద్దగా అయిపోతుంది. ఇలా వేసేసిన తర్వాత వీటిని ఫ్యాన్ కింద పెట్టి ఒక 10 మినిట్స్ ఇలా వదిలేయాలండి. వదిలేస్తే ఏమవుతుందంటే గాలికి ఇవి మొత్తం బాగా ఆరిపోవాలి, వేడంతా ఆరిపోవాలి. ఫస్ట్ ఆయిల్ మొత్తం ఇలాగా అప్లై అయ్యేటట్టుగా స్పూన్తో నీట్గా కలుపుకుందాం. చూసారా, ఇలా కలపాలి. కలిపిన తర్వాత వీటిని ఒక 10 మినిట్స్ ఫ్యాన్ కింద పెట్టి వదిలేద్దాం. ఓకేనండి, 10 మినిట్స్ అయిపోయింది. నేను ఫ్యాన్ కింద ఒక 10 మినిట్స్ పెట్టి ఇలా ఆరబెట్టానండి. ఇదిగోండి ఇలా వస్తుంది. మొత్తం పూర్తిగా ఇది ఆరిపోవాలండి. తడి మీద మనం వేడిగా ఉన్నప్పుడు కనుక చేసామనుకోండి, ఇదిగోండి ఇది సేమియా కాబట్టి డెలికేట్గా ఉంటుంది కాబట్టి ఇలాగ కట్ అయిపోతుంది, అప్పుడు మనకి కరెక్ట్గా రాదు, ఇలా ముక్కలు ముక్కలుగా వచ్చేస్తుంది. అందుకని వీటిని సేమియాని కంప్లీట్గా ఒక 10 మినిట్స్ ఫ్యాన్ కింద పెట్టి ఆరనివ్వాలి. ఇదిగోండి ఆరిన తర్వాత ఇలా వస్తుంది, ఇలా పొడి పొడిగా ఉంది. సరే, దీన్ని కొద్దిగా సేపు పక్కన పెట్టేద్దాం. ఓకే, పక్కన పెట్టి నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఆల్రెడీ నేను స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాను. దీంట్లో ఇప్పుడు మనము సరిపడా ఆయిల్ వేసుకున్నాము. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ ఎందుకు వేస్తున్నాను అంటే ఇప్పుడు మనం గుడ్లు ఫ్రై చేసి పెట్టుకోవాలండి. ఈ ఫ్రైకి ఈ ఆయిల్ సరిపోతుంది. గుడ్లే కాబట్టి నాకు ఇంత ఆయిల్ సరిపోతుందండి. మీరు కనుక 4 ఎగ్స్ తీసుకునే పని అయితే కొద్దిగా ఆయిల్ వేసుకోండి. నాకైతే సరిపోతుంది. హీట్ ఎక్కిద్దాం. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు మనం ఎగ్స్ని వేద్దాము. కావాలనుకుంటే ఇంకొక 2 ఎగ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే 2 ఎగ్స్ వేసాను. కలపాలి. అడగంటుతుంది కాబట్టి అడగంటకుండా మాడకుండా కలుపుకోవాలి. ఇలా అయిన తర్వాత నేను కొద్దిగా సాల్ట్ వేస్తున్నానండి. కొద్దిగా వేస్తున్నాను. తర్వాత మనం నెక్స్ట్ సేమియాలో కూడా వేసుకోవాలి కాబట్టి కొద్దిగా లైట్గా సాల్ట్ వేస్తాను. మరీ ఎక్కువగా వేసుకోకండి, ఉప్పుగా ఉంటుంది తెలియదు. నేను కొద్దిగా వేసాను. మరి ఎక్కువగా సేపు ఫ్రై చేయకూడదండి. ఎగ్స్ అనేది గట్టిగా రబ్బర్ లాగా సాగుతుంది. ఇలా ఉన్నప్పుడు సరిపోతుంది. తీసేసుకుందాం. ఇప్పుడు నేను ఒక బౌల్లో తీసుకుంటున్నానండి. బౌల్లో తీసుకున్నాను. ఓకేనండి, ఇదిగోండి ఇలా
ఇలా బౌల్లో తీసి పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి ఇప్పుడు మనం ఆల్రెడీ గిన్నె పెట్టుకున్నాం కదా, ఆ గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేద్దాము. ఇదిగోండి, ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేద్దాము. ఎందుకంటే మనం ఆల్రెడీ సేమియాలో వేసాం కాబట్టి ఎక్కువగా ఆయిల్ వేసుకోకండి. ఆయిల్ ఎక్కువగా ఉన్నా మనం తినలేము కాబట్టి ఈ ఆయిల్ సరిపోతుంది మనకి. ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కినప్పుడు ఇదిగోండి, ఆనియన్స్ ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆనియన్స్ కొద్దిగా వేద్దాము. తర్వాత పచ్చిమిర్చి కూడా వేసేద్దాము. పచ్చిమిర్చి అనేది ఆప్షనల్ అండి, ఎందుకంటే చిన్నపిల్లలు కొద్దిగా కారం ఎక్కువగా ఉండి తినలేరు కాబట్టి పచ్చిమిర్చి వేసుకోకపోయినా పర్వాలేదు. కొద్దిగా స్పైసీనెస్ కోసం అని చెప్పి నేను పచ్చిమిర్చి వేస్తున్నానండి. పచ్చిమిర్చి తప్పనిసరిగా వేసుకోవాలని ఏం లేదు, ఇష్టం ఉంటే వేయండి, లేకపోతే లేదు. నేనైతే వేస్తున్నాను. మరీ లైట్ అండ్ బ్రౌన్ కాకుండా ఒక లైట్గా వచ్చే వరకు ఆనియన్స్ని ఫ్రై చేద్దామండి. ఓకే, ఇలా ఉంది కదా, మరీ ఎక్కువగా మాడిపోయేంతగా అవసరం లేదండి, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనము ఫస్ట్ ఏదైతే మనం తీసి పెట్టుకున్నామో ఇవ్వండి మసాలాలు ఉన్నాయి కదా, ఇవన్నీ కారం వేస్తున్నాము. ఇంత స్పూన్ సరిపోతుందండి, ఎక్కువగా అయితే పిల్లలు కారంగా ఉన్న తినరు. స్పూన్ కారం వేసాను. ఇది వచ్చేసి 1 స్పూన్ గరం మసాలా, ఓకే, 1 స్పూన్ చికెన్ మసాలా వేస్తున్నాను. సోయా సాస్ ఏంటంటే చాలామంది కూడా మొత్తం నూడిల్స్ వేసిన తర్వాత పైన వేస్తారు. నేనేంటంటే ఆల్రెడీ ఆయిల్లోనే వేసేస్తున్నానండి. అది ఒక రకమైన స్మెల్ వస్తుంది కాబట్టి ఇష్టపడరు కొంతమంది పిల్లలు తినడానికి. ఆ స్మెల్ అనేది రాకుండా ఉండడం కోసం నేను ఆల్రెడీ ఇంత కలుపుకున్నాము. ఇలా కొద్దిగా కలుపుకున్న తర్వాత మనము ముందుగా ఆల్రెడీ ఇలా ఫ్రై చేసి మిక్సీ ఇలా వేసేద్దామండి. మాడిపోతుంది, కలుపుతూ ఉండాలి, ఇలా వస్తుంది. ఇప్పుడు మనము నూడిల్స్ ఉన్నాయి కదండి, ముందుగా తయారు చేసి పెట్టుకున్న నూడిల్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా దీంట్లో వేసేద్దాము. కరివేపాకు అనేది ఆయిల్లో వేసే కంటే కూడా ఇలా వేస్తే బాగుంటుందండి. కొద్దిగా పచ్చి పచ్చిగా తగ్గుతూ ఉంటే ఫ్లేవర్ కూడా బాగుంటుంది. నేను ఇలా వేసాను. వేసి కొద్దిగా ఆల్రెడీ ఎగ్స్లో వేసాం కదండి, ఇప్పుడు కొద్దిగా లైట్గా సాల్ట్ వేద్దాము. లైట్గా, ఎక్కువగా కాకుండా చూడండి, ఆల్రెడీ ఎగ్స్లో వేసాను నేను. కలుపుకోవాలి, లేకపోతే అడుగంటుకుంటుంది, మాడిపోయే అవకాశం ఉంది కాబట్టి మనం కొంచెం కలుపుకున్నాము. సరే, ఇలా కలపాలి. టమాటా సాస్ కూడా వేసుకోవచ్చండి, కానీ ఈ టమాటా సాస్ అనేది తర్వాత ఆల్రెడీ మనం తినేటప్పుడు యాడ్ చేస్తామని చెప్పి నేను మరీ ఎక్కువగా పులుపుకుంటుందని వేయట్లేదు. మీకు ఇష్టం ఉంటే ఇప్పుడే టమాటా సాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కలుపుకోవాలి, అయిపోయిందండి ఆల్రెడీ. ఇప్పుడు మనం లాస్ట్గా దించే ముందు ఒక
ఓకేనండి, ఇది అయిపోయింది కాబట్టి దించే ముందు మనం ఇప్పుడు లెమన్ ఉంది కదా, లెమన్ వేసేద్దాము. లెమన్ అనేది ఎప్పుడైనా సరే వేడిగా ఉన్నప్పుడు వేయకూడదండి, దించే ముందు వేసుకోవాలి. ముందే వేస్తే ఏమవుతుందంటే చేదు వచ్చేస్తుందండి. ఓకే, కరెక్ట్గా ఒక లెమన్ పడుతుందండి. ఇప్పుడు కొద్దిగా కలుపుకొని కొత్తిమీర వేసేద్దాం. దించే ముందు కొత్తిమీర యాడ్ చేద్దాం. అయిపోయిందండి ఆల్రెడీ మంది, దించేద్దాం. కబాబ్ చేసి దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకున్నాం. కబాబ్ చేసి అయిపోయింది. చూసారా, ఎంతో టేస్టీగా ఉండే సేమియా నూడిల్స్ రెడీ అయిపోయినాయండి. సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకున్నాం. చాలా బాగుంటుందండి టేస్ట్, సేమ్ మన మామూలు నూడిల్స్ ఉన్నట్టే ఉంటుందండి. ఎక్కువసేపు సేమియాని బాయిల్ చేసుకోకుండా ఉంటే ఇలాగ పర్ఫెక్ట్గా వస్తుందండి. చూసుకుంటూ ఉండాలి, మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. పేస్ట్ లాగా అయిపోయిందంటే మాత్రం ఇలా పర్ఫెక్ట్గా రాదండి. సరే, ఓకే, ఇప్పుడు దాన్ని మనము ఆనియన్స్ లెమన్తో గార్నిష్ చేసుకున్నాము. కొద్దిగా కొత్తిమీర వేద్దాం. తినేటప్పుడు మనం ఈ ఆనియన్స్ లెమన్ పిండుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే సేమియా ఎగ్ నూడిల్స్ రెడీ అయిపోయింది అండి. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. దానికంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? సరేనండి, అందరూ ట్రై చేస్తారని అనుకుంటున్నాను. సరేనండి.